మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ వ్యవహారం గురించి మనకు తెలిసిందే. వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్ వివాహం ఏమైంది? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నీ కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆడియోలు, వీడియోలు బాగా నిజానికి వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం అయినప్పటికి కూడా అవి బయటకొచ్చాయి. అది ఎవరు రికార్డ్ చేశారో పక్కన పెట్టినట్లయితే ప్రస్తుతం అవి హైలైట్ అవుతూ ఉన్నాయి. అక్కడ ఏం జరిగింది సంభాషణ అంటే, ఆ వీడియోల సారాంశం ఏందంటే 2 కుటుంబాలు పంచాయతీ పెట్టుకున్నాయి. ఎవరు దేనివల్ల జరిగింది? ఎవరు ఇక్కడ తప్పు చేశారనే అంశం పైన ఆ అమ్మాయిని అక్కడ ఉంచాలా? లేదంటే ఆ అమ్మాయికి జరిగిన నష్టపరిహారాన్ని మీరు వీళ్ళు కట్టాలా? ఏందనేది మధ్యవర్తుల సమక్షంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇల్లు ఏదైతే ఉందో, ఏదైతే దాడి జరిగిందో మొన్న ఈ మధ్య ఒకసారి దాడి కూడా జరిగింది కదా! కొంతమంది దాడి చేశారు. ఆ ఇంట్లోనే పంచాయతీ జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు బయటకొస్తూ ఉన్నాయి. అంటే ఆడియోలేమో గతంలో మేఘనతో రాజీవ్ మాట్లాడింది. మేఘనతో జోగి రమేష్ భార్య అంటే రాజీవ్ తల్లి శకుంతల మాట్లాడిన ఆడియోలు కూడా ఇవన్నీ కూడా ఆడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. వీడియోస్ కూడా అవుతున్నాయి. అంటే రీసెంట్‌గా జరిగినటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకు తెలిసిందే. అతను ఫిజికల్లీ అన్‌ఫిట్ అని తెలిసినప్పటికి కూడా పెళ్లి చేశారు. ఆ విషయాన్ని దాచి పెళ్లి చేశారనేది ప్రధానంగా అభియోగం. ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఈ వీడియోలో అతను స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. మనం చూపించబోయే వీడియోలో స్వయంగా రాజీవ్ అనే వ్యక్తి ఒప్పుకోవడంతో పాటుగా వాళ్ళ పేరెంట్స్ మీద చాలా చాలా గట్టిగా అరిచాడు. నీ వల్లే జరిగింది, మీ వల్లే జరిగింది, నాకు ఇష్టం లేదని చెప్పిన సరే మీరు బలవంతంగా రుద్దారు. ఇప్పుడు నాకు ఆ పరిస్థితి వచ్చింది, నాకు మానసిక క్షోభకు గురి చేశారని చెప్పేసి పేరెంట్స్ మీద జోగి రమేష్ మీద అదేవిధంగా వాళ్ళ మదరు జోగి శకుంతల మీద కూడా చాలా ఫైర్ అయ్యాడు. బూతులు కూడా తిట్టాడు. అంటే అతను బేసిక్‌గానే ఆ క్యాండిడేట్ మంచి క్యాండిడేటే. అంటే అతనికి ఆఫ్‌కోర్స్ ఆ పెళ్లి విషయంలో ఫిజికల్ అన్‌ఫిట్ అని అతనికి తెలుసు కాబట్టి అతను దూరం పెట్టుకున్నాడు. కానీ పేరెంట్స్ ఒత్తిడి చేయడం వల్ల చేసుకున్నాడు. అది మెంటల్ టెన్షన్ బాగా ఎక్కువ. ఆ విషయం బయటికి రావడంతో బాగా మానసిక క్షోభకు గురైపోయి బర్స్ట్ అయిపోయాడు. బేసిక్‌గా అతను సాఫ్ట్ నేచర్ అన్నట్లుగానే అనిపిస్తున్నాడు. ఆ వీడియోలో కావచ్చు. అతను ఎందుకంటే ఒప్పుకుంటున్నాడు. జరిగిన తప్పును ఒప్పుకొని చాలా ఓపెన్‌గా చెప్తున్న నేపథ్యంలో అతని నేచర్ ఏంటిదో మనకు అర్థమవుతుంది. కానీ ఇది వ్యక్తిగత విషయమైనా, వాళ్ళ స్వతంత్ర విషయం వాళ్ళ వాళ్ళ ప వాళ్ళ కుటుంబ విషయం అయినప్పటికి కూడా ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి, ఒక పార్టీకి ఒక కీలక నేతగా ఉండి, అంత పెద్ద క్రైమ్ చేశారా? ఆ విధంగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారా? అనేది ఇప్పుడు చర్చగా మారింది. యాక్చువల్‌గా అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం అయినప్పటికి కూడా బట్ ఆయన ఉన్నటువంటి క్యాడర్ కాబట్టి ఆయన ఉన్న పొజిషన్‌లో ఉండి, ఈ విధంగా ఇంత ఒక అమ్మాయిని ఎన్నో ఆశలతో మెట్టినింటి అడుగు పెట్టాలనుకున్నట్టు ఒక అమ్మాయి జీవితాన్ని ఈ విధంగా నాశనం చేస్తారా? కొడుకు ఫిజికల్ అన్‌ఫిట్ అని ఇంపార్టెంట్ అని తెలిసి కూడా ఇట్లా పెళ్లి చేస్తారా ఈ విషయం దాచి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించే బాగా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇప్పటికే ఆ కుటుంబం పైన ఆల్మోస్ట్ కుటుంబంలో ఉన్నటువంటి జోగి రమేష్ కుటుంబంలో ఉన్నటువంటి 11 మంది పైన గృహహింస, కట్న వేధింపులు రకరకాల కేసులు నమోదయ్యాయి. ఆల్మోస్ట్ ఆ 11 మందికి. సో, కేసులు నమోదైన వేళ ఒక సెటిల్‌మెంట్ జరుగుతున్న పరిస్థితుల్లో నేపథ్యంలోనే చర్చలు కొనసాగుతున్నాయి. 2 కుటుంబాల మధ్య చర్చలు కొనసాగుతూ ఒక ఇంట్లోనే విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ ఇంట్లో జోగి రమేష్ ఇంట్లోనే 2 కుటుంబాలు మధ్యవర్తుల సమక్షంలో భేటీ అయ్యాయి. అక్కడ ఏం జరిగిందో వీడియో రూపంలో బయటకొచ్చింది. సరే ఈ వీడియోలు ఎవరు చేశారని ఎవరు తీశారని పక్కన పెట్టినట్లయితే అసలు అక్కడ జరిగిందేదో మనం చూద్దాం. ఇదొక వీడియో, ఫస్ట్ వీడియో చూడండి. ఈ వీడియోలో చాలా ఆసక్తికర విషయాలు వస్తాయి. ఈమె జోగి మేఘన, జోగి రమేష్ కూర్చున్నాడు చూడండి. ఇది జోగి రాజీవ్ తమ్ముడు లాగా ఉన్నాడు. జోగి రాజీవ్ లాగా కొంచెం గట్టి కూర్చొని పెట్టి ఆమె లైఫ్లో నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. రాజీవ్ లా అన్నాడు. జోగి రాజీవ్ లా అన్నాడు. జోగి రాజీవే. నా లైఫ్లో నేను చాలా మంచిగా ఉన్నాను. మా నాన్న పెట్టినట్టు షాప్ ఏదో ఉందో రోజు వెళ్తూ జిమ్ చేసుకుంటూ తింటాం, ఆ షాప్ వెళ్తూ చేస్తూ ఉన్నాను. అటువంటి నన్ను ఇట్లా ఈ విధంగా ఇరికించి ఈ విధంగా పెళ్లి చేశారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అని డైరెక్ట్ గా మేఘన ఆరోపిస్తున్నారు. ఎంత మంది
డబ్బుల కోసం వచ్చిరా మీరు? డబ్బుల కోసం రావాలా? నేను తెలుసుకున్నాను అందరం ఉన్నాం. నేను డబ్బుల కోసం అంట. ఎన్ని అలా భరించినా, ఏం చేసినా, లాస్ట్ ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తున్నాను చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఎన్ని చేసినా భరించినా అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తాను నేను? వాళ్ళ జోగి పాపలు తగిలి ఆ రోగం వచ్చింది. ఇంకేం వస్తుంది? జోగి వియంకుడు అంటే మేఘన కోడల వాళ్ళ తండ్రి. ఇతను నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని తీసుకోవచ్చు. మీరు ఏదైనా చేసుకోండి, సాగుకని సిద్ధం ఈ విషయంలో పరిష్కారం జరిగేంత వరకు అన్నట్టుగా మేఘన తండ్రి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. కానీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ వీడియోలో మనం చూస్తే వాళ్ళందరూ చాలా సైలెంట్ ఉన్నారు. అవతల జోగి రమేష్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈవెన్ రాజీవ్తో సహా అందరూ కూడా సైలెంట్ గా ఎందుకున్నారంటే వాళ్ళు చేసిన తప్పు అని ఒప్పేసుకున్నట్టుగానే అనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే క్లియర్ కట్ గా వాళ్ళు అంత గట్టిగా అరుస్తూ వాళ్ళని నిలదీస్తున్నప్పుడు కూడా సైలెంట్ గా ఎందుకున్నారంటే జరిగింది తప్పు చేశాము అనే దాంట్లో ఉండిపోయారు కాబట్టి ప్రాబ్లం వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. నేను ప్రతిసారి అందరం ఉన్నాం. డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించినా, ఏం చేసినా, లాస్ట్ ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తున్నాను చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించినా అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తాను నేను? చాలా ఇట్లాంటి ఎన్ని పాపలు తగిలి ఆ రోగం వచ్చింది. ఇంకేం వస్తుంది? చాలా స్ట్రాంగ్ కామెంట్. ఇలాంటి పాపాలన్నీ జరిగినాయి కాబట్టి ఆ వెధవ రోగం వచ్చింది, ఎందుకు పనికి రాకుండా పోయాడని కూడా అంటూ ఉన్నారు. అంత మాట అంటున్నా కూడా వాళ్ళు అంత సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? సరే మిస్టేక్ తెలిసి చేశాం కాబట్టి ఇంకా మనం చేసేది ఏం లేదని దాన్ని ఒప్పేసుకున్నారు వాళ్ళు. జోగి మేఘన నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని తీసుకోవచ్చు. సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసం అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం అని మాట్లాడుతున్నాడు. వాళ్ళ మదర్ మాట్లాడుతుంది. నా పిల్ల గొంతు కోసారని వాళ్ళ మదర్ మాట్లాడుతుంది. మేఘన మదర్. ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరూ ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మన కిండి లేక పంపిస్తుంది? నా కిండి లేక ఇంటికి వచ్చింది నా బిడ్డ ఏమన్నా వీళ్ళదాంట్లో అలవాటు అనుకుంటే. తిండికి లేక వచ్చిందా నా బిడ్డ? ఏంటి మీరు చేసిన పని? ఇదా చేసే పని ఇంత దారుణంగా? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందాక మనం చూసిన వీడియోలో జోగిరాజుకి జుట్టు గిట్టు ఉంది. ఇది జుట్టు లేదు చూడండి, గుండు ఆల్మోస్ట్ హెయిర్ కటింగ్ గుండు చేసుకున్నట్టుగా ఉంది. అంటే ఈ మధ్య రీసెంట్గా తిరుమల వెళ్ళినప్పుడు మేబీ చేయించుకుంటున్నాడు. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఇది. అంటే మన దగ్గర ఉన్న వీడియోలు 2-3 సార్లు జరిగిన చర్చల సారాంశం అనమాట. సో సర్క్యులేట్ అవుతున్నాయి కావచ్చు, మన దగ్గర వీడియోలు కావచ్చు, గతంలో వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి 2-3 సార్లు జరిగినటువంటి చర్చలు సంబంధించిన వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. చూడండి ఇది ఏం చెప్తున్నాడో. ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో ఏదో సంతోష పెడదామని సరే పెట్టలేకపోతున్నా. చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఒప్పుకుంటున్నాడు. నేను నిన్నేదో చేసుకుని మోసం చేద్దామని ఉద్దేశం కాదు, నాకు ఉన్నటువంటి ప్రెషర్ ఒత్తిడి వల్ల నన్ను ఒప్పించి చేశారు, నేను ఫిజికల్గా నేను సంతోషపెట్టలేకపోయానని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. పక్కనే వాళ్ళ నా ఫాదర్ కూడా చూడండి, జోగి రమేష్, ఆయన కూడా చాలా మౌనంగా ఉన్నాడు. ఏం చేయని పరిస్థితి, ఒప్పేసుకుంటున్నాడు కదా. ఇంకా ఇప్పుడే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కొన్ని నేను మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్ని బాగుంటాయని అనుకున్నాను. ఫిజికల్గా నా వల్ల అనేది మనం అందరికీ చెప్తున్నాను కానీ ఇదే కదా అనుకుంది. ఫిజికల్గా కూడా
ఏం పెళ్లి చేయలేకపోయాను. చేసుకున్నాను, మెంటల్గా ఫిజికల్గా అంతా సెట్ అవుద్ది అనుకున్నాను, కానీ కాలేదు. ఫిజికల్గా నేనేం చేయలేకపోతున్నాను కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇది మొత్తం కూడా ఇటువైపు నుంచి అంటే అటువైపు ఏమో జోగి రమేష్ ఫ్యామిలీ ఉంది, ఇటువైపు ఏమో మేఘన ఫ్యామిలీ ఉంది. సో ప్రాబ్లీ ఎవరో ఎవరో ఒకరు రికార్డ్ చేశారు, మేఘన ఫ్యామిలీ నుంచే మేబీ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాం. ఏదో సంతోష పెడదామని. ఇంకో వీడియో చూద్దాం, చూడండి. ఇదిగో జోగి రాజీవ్ వాళ్ళ ఫాదర్తో గొడవ పడుతున్నాడు. నన్ను మాట్లాడుతుంటే మీరు లాక్కెళ్తున్నారు నీ అమ్మ అని తిడుతున్నాడు జోగి తన తండ్రినే తిడుతున్నాడు. కానీ కానీ నీకు దెబ్బ తగిలింది, నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. ఇగో చూడు, జరిగిందంతా చేసి నీకు దెబ్బ తగిలింది కానీ నీ నొప్పి నా నొప్పి కాదని ఎంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడు. మరి కన్న తండ్రి పక్కనే ఉన్నాడు జోగి, అదే ఆ బియ్యంకుడు ఎవరైతే ఉన్నారో మేఘన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన పక్కనే ఉన్నాడు. అందుకే పెద్ద పెద్ద గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఎందుకు మేఘన తండ్రి, ఎందుకంటే కన్న కూతురికి అన్యాయం జరిగింది, వాడు తప్పు చేసి మళ్ళీ మా అమ్మాయిని అంటున్నాడు, మోసం చేసి ఈ విధంగా పెళ్లి చేసుకొని మళ్ళీ నీకు నొప్పి తగిలింది కానీ నీ నొప్పి నాది కాదు అని ఎట్లా అంటాడని చెప్పేసి మేఘన తండ్రి గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళ డాడీని సంధాయిస్తుంది ఆ మేఘన అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాడీ అలా అరవద్దు ఉండి మాట్లాడుకుందాం అని చెప్పేసి కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. జోగి రమేష్ తమ్ముడు అతను, జోగి రమేష్ తమ్ముడు అతను. ఈమె జోగి మేఘన అక్కడ చూడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ పడి వస్తున్నాడు నేను మాట్లాడాలి అని. మనం ఫస్ట్ చూసిన వీడియో కాదు, ఇందాక ఒక వీడియో చూసాం కదా, ఆ రెండో వీడియో ఇది ఒకే రోజు జరిగింది, ఎందుకంటే ఇది ఒక సేమ్ గుండుతోనే ఉన్నారు చూడండి. ఆ రోజు హీట్ ఆఫ్ ది మూమెంట్ గొడవ అంతా జరిగిన తర్వాత మాట పెరిగి ఇటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్కి వచ్చాడు. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, మా బిడ్డ ఏమన్నా పుణ్యానికి వచ్చిందా అని మేఘన తండ్రి అడుగుతున్నాడు. జోగి రమేష్ తమ్ముడు ఆయన కూడా జైలుకి వెళ్ళాడు మొన్న. మేఘన ఇంకో వీడియో ఉంది చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. ఇక్కడ అంతా కూడా ఇక్కడేమో మేఘన తల్లి మేఘన, ఇక్కడ జోగి రమేష్ ఫ్యామిలీ. ఇతను మధ్యవర్తి, ఇతను చెప్తున్నాడు ఇట్లా విధంగా 2 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళని ఆ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టడానికి వచ్చాము అని చెప్తున్నాడు. అది ఎప్పటి వరకు చెప్పని జోగి రమేష్ స్వయంగా అడుగుతున్నాడు, ఎప్పటి వరకు ఉంచాలి ఏందో అది కూడా క్లియర్ కట్ డీటెయిల్గా చెప్పు, ఒప్పందం అంటే క్లియర్గా ఉండాలి కదా అని అడుగుతున్నాడు. ఇదిగో మేఘన మాట్లాడు చూడండి. నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో ఇదిగో 2 రాష్ట్రాలకు తెలిసేలాగా మీరు పెళ్లి చేశారు, ఆమె నిందేశారు. పెళ్లి చేశారు అంతవరకు ఓకే, ఇదంతా విషయం మొత్తాన్ని దాచి పెళ్లి చేశారు, ఆ పైన నిందేశారు అని ఆమె చాలా ఓపెన్గా చెప్తూ ఉంది. దీన్ని ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, పోయి అక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను అన్నట్టుగా అంటున్నాడు జోగి రమేష్. దేని గురించి వచ్చిందంటే ఎంతమంది ముందైతే పెళ్లి చేసిరో అంతమంది ముందుకే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయం ఇక్కడే ఉంటుందా రీజన్ మీరు ఉండేదానికి రీజన్ అది ముందుకే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని
చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయం. అది దానికి ఇక వచ్చి చాలా క్లియర్గా అడుగుతుంది. నా తప్పు లేకుండానే అంతా వాళ్ళు దాచిపెట్టి పెళ్లి చేశారు. ఇంపార్టెంట్ అని తెలిసి కూడా నా గొంతు కోశారు. సో కాబట్టి నా తప్పు ఏమీ లేదని చెప్పి స్వయంగా వాళ్ళే ఒప్పుకోవాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు తెలిసేలా పెళ్లి చేశారు. నా మీద నింద కూడా వేశారు. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే నా తప్పు ఏం లేదు అని వాళ్ళే స్వయంగా ఒప్పుకోవాలి అనేది ఆమె ప్రధాన డిమాండ్. అప్పుడే న్యాయం జరిగినట్టుగా ఫీల్ అవుద్దంట ఆమె. లాజికల్గా కరెక్టే మరి ఆ అమ్మాయి మరి నిజంగానే ఎలాంటి తప్పు లేకుండా ఈ విధంగా చేశారు కదా మరి. ఇక చూడండి రమేష్ మిస్సెస్ శకుంతల గారు ఇందాక కొన్ని వీడియోలు చూసాం. ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాం. ఇది చాలా కీలకమైన వీడియో. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో చాలా అంటే చాలా కీలకమైన వీడియో చూడండి. ఇదిగో వాళ్ళ మాత్రం బతికిలాడతారు. తప్పు అయిపోయింది దిగరా, ఎందుకురా అడవాడు చేస్తున్నావు, ఇంత గొడవ చేస్తున్నావు ఎందుకురా అంటున్నారు. వాళ్ళ ఫాదర్కేమో అదిగో నేను చెప్పా 10 మంది పిలిచి నా బ్రెయిన్ వాష్ చేసి నా పెళ్లి చేసావు, నీ వల్ల జరిగింది ఇదంతా అని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తిడుతున్నాడు. యాక్చువల్గా చైర్లో కూర్చొని బాగానే మాట్లాడుతున్నాడు. ఈ అంతా గొడవ ఆ చర్చ అంటే ఆ ఇద్దరి మధ్య 2 వర్గాల మధ్య ఇది హడావడి అదంతా తట్టుకోలేక ఓపెన్ అయిపోయాడు. బరెస్ట్ అయిపోయి సీట్ నుంచి పైకి లేచి నిలబడ్డాడు. నిలబడి ఇదంతా నీ వల్ల చేసావు, నువ్వే చేసావు, నీ క్లియర్గా చెప్పాను నీకు, నువ్వు అయినా చేసావు అంటున్నాడు. చాలా క్లియర్గా నేను చెప్పా, 1-10 సార్లు చెప్పా, నువ్వు వినలేదు. 10 మంది తీసుకొచ్చి బ్రెయిన్ వాష్ చేసావు. నాకు నేను ఫిజికల్లీ ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ నీకు చెప్పాను గతంలో. నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పాను, అయినా కూడా వినకుండా ఎవరినో తీసుకొచ్చి బ్రెయిన్ వాష్ చేసి ఈ విధంగా నాకు పెళ్ళి అంటగట్టారు. ఇప్పుడు ఈ విషయం మొత్తం దీనంతా కారణం నువ్వే, నీ వల్ల ఇదంతా వచ్చిందని వాళ్ళ ఫాదర్ మీద బాగా అంటే బాగా అవుతున్నాడు. అతను ఏంటంటే చెప్పలేకపోతున్నాడు. ఫాదర్ ఏం కదా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు. ఓకే మన వైపు నుంచి తప్పు ఉంది, మనం తప్పు చేసాం, వాడిని ఎలా కన్విన్స్ చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా మెంటల్ ట్రామా ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇక అతను ఏం చేయలేక ఏదో నచ్చజెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ వింటలేదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాడు. జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరి మీద, రమేష్ మీద, అదేవిధంగా వాళ్ళ మదరు శకుంతల మీద, ఇంకా బంధుమిత్రులందరి మీద కూడా ఎగబడుతున్నారు. నాకు వద్దురు మహాప్రభు అని చెప్పినా సరే మీరు వాంటెడ్గా నన్ను నాకు మన వైసీపీలో కీలకగా ఉన్న మంత్రిగా పనిచేసి నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఎలా, ఇంటికి పెద్ద కొడుకు అది ఇది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మీ పొలిటికల్ దానికోసం నన్ను ఈ విధంగా చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు మొత్తానికి కూడా చూపించేలాగా తెలిసేలాగా పెళ్లి చేశారు. ఇప్పుడు 2 రాష్ట్రాల కంటే కాదు మొత్తం దేశం మొత్తం తెలిసిపోయింది ఈ వ్యవహారం అని చెప్పి అతని బాధ అతనిది. ఇంకొక ఆడియో చూద్దాం. ఆల్రెడీ క్లియర్గా చెప్పి పంపించాను మొత్తం. అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా. అర్థమవుతుందా? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నాడు. నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ. మీ ఇంట్లో మీ ఇంట్లో నువ్వు బతుకు, నా దగ్గర రావద్దు, నువ్వు వచ్చిన కాడ నుంచి నువ్వు రావటం వల్ల ఇంట్లో ఇంకా నాకు టార్చర్ ఎక్కువ పెరిగిపోయింది, నువ్వు రావద్దు అని చాలా అంటే చాలా ఓపెన్గా చెప్తూ ఉన్నాడు. నేను నా ఇంట్లో బతుకుతా, నువ్వు నా ఇంట్లో బతుకు, నువ్వు మా ఇంటికి వచ్చినా సరే నాకు మెంటల్ టార్చర్ పెరిగిపోతుంది, నాకు ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు రావద్దు. ఆ అమ్మాయి అడుగుతుంది ఏమైంది, ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇంత చేస్తున్నావు, ఎందుకని ఆ అమ్మాయి అడుగుతుంది. దానికి సమాధానం చెప్పకుండా మనోడు బాగా రైజ్ అవుతున్నాడు. ఎందుకంటే విషయం తెలిసింది కాబట్టి అతను ఏం చేయలేకపోతున్నాడు, ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పి. ఇదండి ఓవరాల్గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వివాహం సంబంధించి ఆ తర్వాత జరిగిన రైజ్ అయినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఆ పెద్దల పంచాయతీకి సంబంధించిన వీడియోలు బయటికి రావడం వల్ల బాగా అంటే బాగా వైరల్గా అయిపోయింది. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అతను అన్నాడు నువ్వు రావద్దు, నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు వచ్చిన కాంచి నాకు ఇబ్బంది అవుతుందని చెప్తూ ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అంటే తప్పంతా వాళ్ళే చేశారు కదా, ఆ విషయం ఇంపార్టెంట్ అని తెలిసి ఇతను క్లియర్ కట్గా వాళ్ళ పేరెంట్స్ చెప్పాడు నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఇంపార్టెంట్, నాకు ఫిజికల్గా ఫిట్ లేదని చెప్పేసి అతను చెప్పినప్పుడు కూడా వాళ్ళు అతన్ని బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశారు. అదొక పెద్ద తప్పు. ఇతను ఓపెన్గానే హార్ట్ఫుల్గానే వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకున్నాడు.
కానీ దాన్ని దాచిపెట్టి చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, ఆ అమ్మాయి గొంతు కోసారని చెప్పేది మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. అమ్మాయి ఆల్రెడీ మనకు తెలిసిందే, ఆ కంప్లైంట్లో ఆల్మోస్ట్ 5-6 పేజీల కంప్లైంట్లో చాలా క్లియర్ కట్గా రాసింది. ఈ విధంగా తొలి రోజు కూడా పెళ్ళైన మొదటి రాత్రి కూడా దూరంగా ఉన్నాడు, సెల్ ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు తప్పించి నా వైపు కూడా నన్ను పట్టుకోలేదు. ఫస్ట్ డే ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అనుకున్నాను, ఆ తర్వాత రోజులు కూడా అంతే, ఎక్కడ పోయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం టచ్ కూడా చేయనివ్వలేదు అని చెప్పేసి. ఆ తర్వాత నాకు లేటర్ అని తెలిసింది ఈ విధంగా అతను ఫిజికల్గా అన్ఫిట్ అని, ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి కంప్లైంట్ మొత్తం కూడా చూసాం. ఆ తర్వాత అదంతా ఓపెన్ అవ్వటం, వీళ్ళంతా రంగంలో దిగారు అనమాట. అంటే అది మొత్తం కూడా బహిర్గతం అయిన తర్వాత ఆ ఇంట్లో 11 మంది మీద కేసు నమోదైన తర్వాత ఇక చర్చకు దిగారు. వద్దు, సెటిల్మెంట్ చేసుకుందాం, ఇవన్నీ వద్దు, ఇంత రచ్చకెక్కకూడదు, పొలిటికల్గా మేము కొత్త బలంగా ఉన్నాం, దీన్ని కప్పిపుచ్చుదాం, దీన్ని అమికబుల్గానే మనం ఫ్రెండ్లీగా విడిపోదాం అనే ప్రాస్పెక్ట్లో ఆ పంచాయతీ పెట్టారు పెద్దలు. ఆ పంచాయతీకి సంబంధించిన వీడియోలు మొత్తం కూడా బయటకు వచ్చాయి. ఇది మాత్రం అఫ్కోర్స్ ఇది చాలా వాళ్ళ వ్యక్తిగతం అయినప్పటికి కూడా వీడియో బయటకు వచ్చింది. ఆబ్వియస్గా ఆ విషయం గురించి అందరూ తెలుసు, అతను మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి ఆ విధంగా ఒక అమ్మాయిని, ఆ విషయాన్ని, అంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని ఏదైతే ఉందో అది ఇప్పుడు మ్యాటర్గా మారింది. కాబట్టి అది విషయం తెలియాలి కాబట్టి అందరూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంత జోగి రమేష్ కుమారుడు జోగి రాజుకి సంబంధించిన పెళ్లి పెటాకుల స్టోరీ కావచ్చు, లేదంటే పెళ్లి వివాదాస్పదం కావటం కావచ్చు, దానికి కారణాలు ఏంటి, లేటెస్ట్గా విడుదలైనటువంటి వీడియోస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇది పరిస్థితి.